హాయ్ చెప్పండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్స్ 2.0. ఎక్కడికి వెళ్తున్నాం రమ్య? చెప్పు నువ్వే. సర్ప్రైజ్ రమ్య. వెళ్ళేదాకా నీకు తెలీదు, అఫ్ కోర్స్ నాకు కూడా తెలీదు. హస్బెండ్స్ అందరు ప్లాన్ చేసి వైఫ్స్ ని తీసుకెళ్తున్నారు అనమాట. ఎస్, సో అక్కడికి వెళ్ళాకే ఏంటి ఏం జరుగుద్ది అనేది తెలుస్తుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. మేము ఏం చేస్తున్నాము, ఏం చూపిస్తాము అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టండి వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ మీకు అంతా మంచి జరగాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఈవినింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో అంతా చీకటిగా ఉంది. వింటర్ కాబట్టి తొందరగా చీకటి అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ ముందెళ్తున్న కార్ కూడా మనదే, ఆ ముందెళ్తున్న కార్ కూడా మనదే. అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది. సో టోటలీ 6 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. కానీ ఎక్కడికి అనేది ఎవరు మాకేం చెప్పలేదు. సో మీకు కూడా నేను చెప్పలేకపోతున్నా. వెళ్తుంటేనే తెలుస్తుంది అన్నమాట మనకు కూడా. అందుకని ఈ వ్యూ అంతా చూస్తూ ఉండడం తప్ప అక్కడికి వెళ్ళే వరకు మనం ఏం చేయలేము. సో వెయిట్ చేద్దాం. ఈ దారంతా చాలా భయంకరంగా అనిపిస్తుంది. 7కే ఇంత చీకటిగా అనిపిస్తుంది, ఏ మధ్యరాత్రి లాగో. కానీ 7 అవుతుంది ఇప్పుడు. మన వీడియోస్లో కనిపిస్తుంది కదా అప్పుడప్పుడు షార్ట్స్లో, తనే దివ్య వాళ్ళ మామిడి తోట అన్నమాట ఇది. సో 31st నైట్ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారనమాట అందరూ. దివ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నారంట మా కోసం. మాకు ఇప్పుడే తెలిసింది. ఫైనల్లీ దివ్య వాళ్ళ తోటకి రీచ్ అయిపోయాము. వచ్చి రాగానే ఈ చోటా గ్యాంగ్ మొత్తము వాళ్ళంతా ఒకటైపోయి ఎప్పటి నుంచో చూడలేదు, ఇప్పుడే కొత్తగా వీళ్ళందరినీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అన్నట్టుగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ చెట్లు అంటే తోట కదా, ఫుల్ చలి ఉండింది, బాగా చలేసింది అనమాట. సో అందరూ స్వెటర్స్తో కవర్ చేసుకొని ఉన్నారు బాగా. నాకైతే ఫుల్గా చలేస్తుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత చలి లేకుండే. సో ఈసారి స్వెటర్ అలా ఏం తీసుకురాలేదు కాబట్టి వణికిపోయాను బాగా చలికి. కాసేపు వరకు అలానే అనిపించింది చలిగా. నా చిన్న తల్లి వచ్చి నాకు కంప్లైంట్ చేస్తుంది అందరి మీద. పిల్లలందరూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత మా దివ్య వాళ్ళ పాప వచ్చి నన్ను హగ్ చేసుకుంటుంది. బాగుంటారు వీళ్ళంతా ఫ్రెండ్లీగా. కిడ్స్ అందరూ వాళ్ళ ఆటల్లో బిజీగా ఉంటే మదర్స్ అందరూ మా పాప ఇలాగా అని చెప్పి డిస్కషన్లో బిజీగా ఉన్నాం. రైస్ పెట్టిండ్రా, అన్నం పెట్టిండ్రా అంటున్నా పొయ్యి మీద. అవునా, నాకు కనపడలే. తోటలో ఉండేవాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. ఆ చలికి ఆ మంట దగ్గర ఉంటే ఎంత హాయిగా ఉందో. రమ్య వీడియో తీయడంలో బిజీగా ఉంటే నేను వెళ్ళి ఆ మంట కాచుకుంటూ హ్యాపీగా అక్కడే సెటిల్ అయిపోయాను.
మా పనుల్లో మేము బిజీగా ఉంటే మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే చోటా గ్యాంగ్ మొత్తం డాన్సెస్ స్టార్ట్ చేశారు. ఈ బుడ్డది కూడా భలే డాన్స్ చేస్తుంది. ఆ బుడ్డ దాని పేరు జాను అనమాట. జాను పాప కూడా క్యూట్గా డాన్స్ వేసింది కాసేపు. ఇంకో బుడ్డది, ఇది మోక్ష, నా చిట్టి చెల్లి. ఇటు పిల్లల డాన్సులతో పాటు అటు పెద్దవాళ్ళు కపుల్ గేమ్స్ ఆడాము. ఫైనలీ గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత రమ్య వాళ్ళకి, దివ్య వాళ్ళకి అండ్ నవత వాళ్ళకి గేమ్ టై అయింది. నెక్స్ట్ గేమ్ ఆడడానికి రమ్య అండ్ ప్రవీణ్ అన్న ఫుల్ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టై అయిన 3 కపుల్స్కి మళ్ళీ గేమ్ కండక్ట్ చేశాము. ఫస్ట్ నవత వాళ్ళు ఆడుతున్నారు. ప్రవీణ్ అన్నకి అండ్ రమ్యకి గేమ్ ఫౌల్ అనిపించిందంట నవత వాళ్ళది. సో వాళ్ళు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట వీడియో కావాలని చెప్పి. దిలీప్ వాళ్ళ లాస్ట్ వీడియో ప్లే చేయండి. నెక్స్ట్ మీరేంటి మొత్తానికి ఫైనల్ గేమ్లో దివ్య అండ్ శివన్నయ్య విన్ అయ్యారు. సో దిలీప్ అన్న వాళ్ళు అండ్ ప్రవీణ్ అన్న వాళ్ళు కలిసి అదే బాల్ని వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. గేమ్స్ అయిపోగానే మ్యూజిక్ ఆన్ అయింది, ఆటోమేటిక్గా డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరూ ఫుల్ జోష్లో డ్యాన్స్ వేశారు, ఒకరిని మించి ఒకరు డ్యాన్స్ వేశారనమాట. ఎవ్వరూ అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు. ఒరిజినల్ సాంగ్స్ ప్లే చేస్తే క్లెయిమ్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఇక్కడ వేరే బీట్ యాడ్ చేశాను.
12 అవ్వగానే కేక్ కట్ చేసేసాం. 2024కి వెల్కమ్ చెప్పేసాం. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. కేక్ కటింగ్ అయిపోగానే అందరం తినిపించేసుకుని ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.